తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులు కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు నాయకులుగా చెప్పుకుంటూ వైసీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డి, తోట త్రిమూర్తులు కాపు కులానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వేషన్ కల్పిస్తే దానిని తొలగించింది వైసీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తమకు సభ్యత ఉంది కాబట్టే వైసీపీ నాయకుల్లా బూతు మాటలు మాట్లాడడం లేదని అన్నారు. చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొన్నటి రోజున మరి అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన మా నాయకుడు మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. బూతులు మాట్లాడాడు. ప్రత్యక్షంగా అందరూ చూశారు, పరోక్షంగా మొత్తం ఈ రాష్ట్రం అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడడం అనేది అతనికే చెల్లింది. ఎందుకంటే ఇతని మీద 17 కేసులు ఉన్నాయి. ఈ అంబటి రాంబాబు అన్న అతని మీద జనం ఊరికనే ఆంబోతి రాంబాబు అనలేదు. ఇలాంటి చేష్టలు మొన్న సంక్రాంతి రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయనకి సలహాలు ఇస్తూ ఒక రికార్డ్ చేసి పాట పాడి ఒక డ్యాన్సులు కూడా చేశాడు. ఈయన దారుణంగా మరి మా ముఖ్యమంత్రిని సుదీర్ఘంగా 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్న మా చంద్రబాబు నాయుడు గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే దాన్ని మరి కేసు పోలీసులు సుమోటోగా తీసుకుని దాన్ని వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా మా కార్యకర్తలు కొంతమంది ఉద్రేకంతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏదో చిన్నపాటి దాడి చేయడం జరిగింది. దానికి మరి ఈ మీడియా అందరూ కూడా వచ్చేసి ముందుకి వైసీపీ నాయకులు అందరూ, కాపు నాయకులు అందరూ ఎదురుకు వచ్చేసి మా కాపు నాయకుడిని ఈ విధంగా హింసిస్తున్నారో, చిత్రవద చేస్తున్నారో, గతంలో మన రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ, అలాగే ఇంకొక నాయకుడిని ఇలా చేశారు అలా చేశారని చెప్పి కాపుల్ని చాలామంది, వైసీపీ కాపుల్ని చాలామంది వదిలి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పేసి, ఇదే కాదు ఏ కులం మీదైనా వీళ్ళు ఇలాగే సృష్టించి గొడవలు పెడతారు. అలాగే మాల సోదరుల్ని పార్టీకి దూరం చేసింది కూడా ఈ వైసీపీ నాయకులు ఇలాంటి ప్రచారాలు సృష్టించి ఇలాగా చేశారు. మరి ఆ రోజు మరి ఈ కాపులు మేమందరం కాపులు కొన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి నాయకుడు, ఈ అంబటి రాంబాబు లాంటి నాయకుడు మా జాతిలో పుట్టాడా అని మేము సిగ్గుపడుతున్నాం. ఆ అంబటి రాంబాబుకి వంగవీటి మోహన్ రంగాకి పోలిక ఏంటి అసలు? ఎక్కడ వంగవీటి మోహన్ రంగా, ఈ ఆంబోతి రాంబాబు ఎక్కడ? ఇతను అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇతనే కాదు, ఏ వైసీపీ నాయకుడైనా మా నాయకుల మీద కానీ, మా యువ నాయకుడి మీద కానీ, ఎవరి మీదైనా అసభ్యమైన మాటలు మాట్లాడినా, లేదంటే ఇలాంటి ఇష్టారాజ్యంగా మాట్లాడినా కఠినమైన చర్యలు పోలీసు వారు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మీరు మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు, మా నాయకులు ఇష్టం తిట్టారు, మా నాయకుడు సతీమణి గారిని కూడా విపరీతంగా మరి తిట్టడం జరిగింది. మీ యొక్క సంస్కారం అది, మీ పార్టీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారం అది. మాకు కొంచెం సంస్కారం నేర్పింది మా నాయకుడు, ఎలా క్రమశిక్షణతో ఎలాగ ఉండాలి, పార్టీ కార్యకర్త అంటే ఎలాగ ఉండాలి నేర్పింది కాబట్టి మేము హద్దుల్లో ఉండి ఈవేళ మేము మాట్లాడుతున్నాం. లేదంటే ఇంతకన్నా పచ్చి బూతులు మేము ఈ అంబటి రాంబాబుని కానీ, ఆ మిగతా నాయకులను కానీ, ఈ వైసీపీ నాయకులు ఇంకా విమర్శిద్దాం. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము హద్దుల్లో ఉండి మేము మాట్లాడుతున్నాం. ఇకనైనా ఏ వైసీపీ నాయకుడైనా కూడా మరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కులాన్ని రెచ్చగొట్టే మాటలు ఎవరు కూడా దయచేసి మాట్లాడకండి. ఏ కులం తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే, ఆ కులం ఈ కులం ఉండదు. తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. అది ఈ కులం ఆ కులం అని చట్టం చూడదు. కాబట్టి ఇలాంటి ఈ కులాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ, లేదంటే ఇలాంటి ఆంబోతు లాంటి రాంబాబుని వెనకేసుకొచ్చే మాటలు కానీ ఎవరు దయచేసి చేయకండి చెప్తూ ఈ యొక్క చర్యల్ని ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాంబాబు మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రికాముఖంగా తెలియజేసుకున్నాం. వైద్య చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా చేయూతనిస్తుందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గంలో 58 మంది లబ్దిదారులకు 28,58,676 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. భీమడోలు, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల లబ్దిదారులకు పార్టీ శ్రేణులతో కలిసి గన్ని ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, భీమడోలు, గణపవరం, నిడమర్రు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం చండీ హోమం, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మహిళల అందుల క్రికెట్ జట్టు దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో టీటీడీ సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను చేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మొదటి అంద మహిళ క్రికెట్ టీం, మొదటిసారి ప్రపంచ విజేత టీం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం. ఈ క్రికెట్ టీం సిస్టర్స్ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు, ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని, వీళ్ళ ప్రతిభని, వీళ్ళ కష్టాన్ని ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం. వచ్చాము మమ్మల్ని ఎంఎస్ రాజు సారు, మా ఎమ్మెల్యే సారు దగ్గర నుండి అన్నీ చూసుకున్నారు మమ్మల్ని. బాగా జరిగింది మాకు దర్శనం అయితే. అంటే మా ప్లేయర్స్ అందరూ ఇలాంటి దర్శనం మేము ఎప్పుడు కూడా మా జీవితంలోనే ఇంత దర్శనం మేము చూడలేదు అంటున్నారు. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే నా అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత ఆనందం అవుతుంది నాకు. అందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కమిటీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా నచ్చింది. అకామిడేషన్ కూడా మాకు చాలా బాగా ఇచ్చారు మాకు. నేనైతే ఫస్ట్ ముందుగా ఎంఎస్ రాజు సార్కి నేను ధన్యవాదాలు చెప్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యాచ్ ఏమి ప్లాన్ చేయలేదు, చేస్తున్నారు ప్లాన్స్. మాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి అది ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము కప్పు కొట్టించి మేము మా దేశానికి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకు. రీసెంట్గానే నార్మల్ క్రికెట్ వాళ్ళు హర్మన్ దీది టీం వాళ్ళు కూడా వరల్డ్ కప్ కొట్టి మన దేశానికి తీసుకొచ్చారు. వాళ్ళని చూసుకొని మేము ఇన్స్పిరేషన్ అయ్యాము, మేము కూడా తీసుకురావాలి భారతానికి అని. అది మేము హిస్టరీ క్రియేట్ చేశాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము మా దేశానికి కప్పు తీసుకురావేది మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మాకు కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకందరికీ నా తరపు నుంచి మళ్ళీ నా టీం తరపు నుంచి చాలా అంటే చాలా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. దీని ద్వారా ప్రజారోగ్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని స్పష్టీకరణ. బందరు రోడ్లోని వివంతా హోటల్లో ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు మండిపల్లి, కొండపల్లి, వాసంశెట్టి.
చంద్రబాబు పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళల అందుల క్రికెట్ జట్టు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.